రేవంత్ పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రాష్ట్ర ఖజానా కుదేలవుతోంది. రెవెన్యూ రాబడుల్లో భారీ పతనం కలవరపెడుతోంది. జనవరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాక్కు సమర్పించిన నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కళ్లకు కడుతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 40 రోజుల సమయం కూడా లేని తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని నివేదిక స్పష్టం చేస్తున్నది. కోవిడ్ కాలం నాటి దారుణ గణాంకాలు నమోదవుతుండడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని నిపుణులు మండిపడుతున్నారు. మందగించిన ఆదాయ వృద్ధి, పెరిగిన ఆర్థిక లోటు, అప్పులపై మితిమీరి ఆధారపడడం తప్ప రెండేళ్లకు పైబడిన కాంగ్రెస్ పాలనలో సాధించిందేమిటని ప్రశ్నిస్తున్నారు. 2025-26 బడ్జెట్ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 2.29 లక్షల కోట్ల రూపాయల మేర రెవెన్యూ రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ కాగ్ లెక్కల ప్రకారం జనవరి నాటికి 1.38 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇది అంచనాలో కేవలం 60.23%. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో 85% కాలం గడిచిపోయింది. అయినా ప్రభుత్వం సాధించిన ఆదాయం కేవలం 60%. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి 2023-24లో నమోదైన 63.2% కన్నా గణనీయంగా తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనా ప్రభావం కరోనా స్థాయిలో రాష్ట్ర ఖజానాపై పడిందని చెప్పడానికి కాగ్ నివేదికలే నిదర్శనమని నిపుణులు అంటున్నారు.